నమస్కారం, వెల్కమ్ టు సాషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్టం సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్న ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. ఆత్మీయ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవకులకు సన్మానం. వక్ఫ్ సవరణ బిల్లుపై మాజీ సీఎం జగన్ నిర్ణయం హర్షణీయమని పేర్కొన్న ముస్లిం ఫెడరేషన్. కొద్దిపాటి వర్షానికే సంద్రాన్ని తలపిస్తున్న సంజీవనగర్ రోడ్లు. ఆగు రిజర్వాయర్ వద్ద గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డులోని పలు చట్టాలను సవరించాలని పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు నంద్యాల ఎమ్మెల్సీ ఇసాక్ బాషా పేర్కొన్నారు. స్వయం ప్రతిపత్తి కలిగిన వక్ఫ్ బోర్డు చట్టాలలో 40 అంశాలను సవరించేందుకు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడం, ఆ బిల్లును ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించడం జరిగింది. సదరు బిల్లును జాయింట్ పార్లమెంట్ కు సిఫారసు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ బోర్డు చట్టాల సవరణపై తీసుకున్న నిర్ణయాలు ముస్లింలకు శరాఘాతం లాంటిదని తెలిపారు. వైఎస్ఆర్సీపీ ముస్లింల పక్షపాతిగా ముస్లింల పక్షాన వైఎస్ఆర్సీపీ ఎంపీలు పార్లమెంట్ లో తమ వ్యతిరేకతను వ్యక్తం చేయడం జరిగిందని అన్నారు. ముస్లింల ఓట్లతో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు మద్దతు పలుకుతూ బీజేపీ నిర్ణయాలను సమర్థించడం సరికాదని, చంద్రబాబు ఎన్నడూ ముస్లింల పక్షాన నిలవలేదని, కేవలం ఓటు బ్యాంకు మాదిరిగా ఉపయోగించుకున్నారని విమర్శించారు. ఈ మేరకు శనివారం స్థానిక కార్యాలయంలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై ఎమ్మెల్సీ తన వ్యతిరేకతను అభిప్రాయాలను వెల్లడించారు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. మొన్న మనమందరం చూసాము, పార్లమెంటులో వక్ఫ్ అమెండ్మెంట్ చేయడానికి వక్ఫ్ బోర్డు చేయడానికి చేశారు. బీజేపీ ప్రభుత్వము ముస్లింలకు ఎంత లోపభూయిష్టంగా ఎంత ద్రోహం చేస్తూ ఉంది అని చెప్పేసి ఆ వక్ఫ్ సవరణ బిల్లు పెట్టడమే నిదర్శనంగా తెలుపుతా ఉన్నా. ఒక్కసారి నేను వాళ్ళు ఏమేమి చేశారనేది వివరంగా చెప్తాను. వక్ఫ్ బోర్డు బ్రిటిష్ గవర్నమెంట్లోనే 1937లోనే వక్ఫ్ యాక్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. 1955లో ఇండియన్ గవర్నమెంట్ రూపొందించడం జరిగింది. ఆ తర్వాత మరొకసారి 1995లో ఒకసారి దాన్ని పూర్తిగా 3 సార్లు వక్ఫ్ బోర్డ్ యాక్ట్ను అడ్జస్ట్మెంట్ చేయడం. ఇప్పుడు వీళ్ళు చేయదలుచుకున్నటువంటి తప్పులు ఎప్పుడు ఏ గవర్నమెంట్ చేయలేదు. వాస్తవంగా వక్ఫ్ బోర్డులో ఒక్కసారి వక్ఫ్ చేశామంటే అది దేవునికి ఇచ్చినట్లే. వక్ఫ్ సంబంధించి వక్ఫ్ అది. దాని పదాన్ని బేసిక్ కాన్సెప్ట్ మార్చే రకంగా ఈ ప్రభుత్వము తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. వక్ఫ్ బోర్డులో హయ్యెస్ట్ అంటే భారతదేశంలో ఎక్కువ ఉండేది ఫస్ట్ నాకు తెలిసి రైల్వేలు అనుకుంటాను, తర్వాత డిఫెన్స్, 3వ అతిపెద్ద ఆస్తులు ఉండే సంస్థ వక్ఫ్ బోర్డు. దాదాపుగా 9 లక్షల ఎకరాలు, 1.2 లక్షల కోట్ల రూపాయల ఆస్తి వక్ఫ్ బోర్డు. ఇంత పెద్ద సంస్థను వాళ్ళు నిర్వీర్యం చేసే రకంగా, దాన్ని చెడగొట్టే రకంగా బీజేపీ గవర్నమెంట్ చేయడానికి సిగ్గుచేటు. ప్రతి వ్యక్తి దీన్ని ఖండించాల్సిన అవసరం అయితే. దాదాపుగా ఈ కొత్త చట్టంలో 44 ప్రతిపాదనలు ఏర్పాటు చేయడానికి చేస్తూ ఉన్నారు వాళ్ళు. మెయిన్ దాంట్లో 44 అడ్జస్ట్మెంట్లు చేయడానికి. మెయిన్ దాంట్లో ముస్లింలకు శరాఘాతంగా కష్టంగా ఉండేటివి 4 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. కొత్త బిల్లులో సెక్షన్ 40ని రద్దు చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాను. సెక్షన్ 40 ఏం చేస్తా ఉంది అంటే 1995లో చేశారు దాన్ని. వక్ఫ్ బోర్డులో ఏదైనా డిస్ప్యూట్ జరిగితే వక్ఫ్ బోర్డులో ఉండే ట్రిబ్యునల్ చట్టం ప్రకారము వక్ఫ్ బోర్డు వాళ్ళే డిస్ప్యూట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడే తేల్చుతారు. వక్ఫ్ బోర్డులో ట్రిబ్యునల్లో జరగకున్నప్పుడు హైకోర్టు పోవడం జరుగుతుంది. ఆ పరిధిని తీసేసి వాళ్ళు డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వానికి ఆ అధికారాన్ని ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అంటే రెవెన్యూకు, కలెక్టర్లకు అధికారం ఇవ్వడం ఎంత దుర్మార్గం అది. వక్ఫ్ బోర్డు అది. వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ ఉంది. వాళ్ళు ఏం చెప్తారంటే బీజేపీ వాళ్ళు వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్లో పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి, దానివల్ల నష్టపోతా ఉన్నారు, మేము మంచి చేస్తా ఉన్నామని చెప్పి పొరపాట్లను సరిదిద్దాల్సిన అవసరం ఉంది. చట్టాన్ని మార్చేసి అక్కడి నుంచి తీసుకొని చేయడం ఏంది విచిత్రంగా. అన్ని రకాల తప్పులు వాళ్ళు కేవలము ముస్లింలను అనగదొక్కాలా, ముస్లింలను హిందువులను విడగొట్టాలనే ఒక
దురుద్దేశమైన కాన్సెప్ట్తోనే ఇది తీసుకొని రావడం జరుగుతుంది అనేది క్లియర్గా చెప్తాను చూడండి. ప్లస్ ఇంకోటి ఏం చేశారు, ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేయడం, కేంద్ర కౌన్సిల్ని ఏర్పాటు చేసి ఒక బోర్డుకి ఇంక్లూడ్ చేస్తా ఉన్నారు. కౌన్సిల్లో లాస్ట్ ఒక బోర్డులో ఉండే 2 ముస్లిం లేడీస్ని పెడతా ఉన్నారు. విచిత్రం ఏమి అంటే ముస్లిమేతరులకు కూడా దాంట్లో అవకాశం ఇస్తారు. అంటే వక్ఫ్ బోర్డు అధ్యక్షుడు నాన్ ముస్లిం కూడా ఉండొచ్చు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం. వక్ఫ్ బోర్డు ముస్లింలకు మాత్రమే, ధార్మిక సంస్థలకు నేను ఒక 5 ఎకరాలు ల్యాండ్ ఇస్తా ఉన్నానంటే నేను ఒక దేవునికి ఇచ్చినట్లు ఒక ముస్లిము ఆ ధార్మిక సంస్థకి ఇచ్చిన రకంగానే ఉంటుంది తప్ప అది దాంట్లో హిందువులకు రావడం ఏంటి? హిందువులు దాన్ని ఆ ఆస్తిని పరిరక్షించడానికి హిందూ చైర్మన్గా ఉండాల్సిన అవసరం ఏముంది? అది ఏ మతములో కూడా ఇతర మతస్థులు ఉండడం అనేది శుద్ధ తప్పు. తిరుపతి దేవస్థానము బోర్డు ఉంటుంది, అందులో ముస్లిమ్స్ ఉంటారా? ఎందుకు ఉండరు? అది హిందువుల మనోభావాలకు, హిందువుల రెస్పెక్ట్కు హిందువులు మాత్రమే ఉండవలసిన అవసరం. అదే రకంగా ఇక్కడ కూడా ముస్లింలది సంబంధించిన ఆస్తి ముస్లింలు మాత్రమే ఇక్కడ ఉండాలి. ఇందులో హిందువులను కూడా ఇంక్లూడ్ చేయడం అనేది ఎంత దుర్మార్గమైన చర్య, ఎంత తప్పుడు నిర్ణయం అది. మళ్ళీ దీంట్లోకి కేంద్ర ప్రభుత్వము 2 పార్లమెంటు సభ్యుల్ని మెంబర్గా చేయడం, సెంట్రల్ కమిటీలో ఒక రాజ్యసభ సభ్యుని పార్లమెంట్ చేయడం, వాళ్ళు ముస్లిమ్స్గా ఉండాల్సిన అవసరం లేదని చెప్పడం, ఎన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుని దాన్ని చేస్తా ఉన్నారనేది క్లియర్గా తెలిసిపోతా ఉంది. ఇంతకుముందు ఎవరైనా వక్ఫ్ బోర్డుకు దానం ఇవ్వాలి అనుకుంటే మౌఖికంగా ఇచ్చినా సరిపోతుంది. నా ఈ ఆస్తి ఉంది, నేను మీకు దానం ఇస్తున్నాను అని చెప్పేసి సరిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, దాన్ని చట్టం చేసి రిజిస్టర్ చేసి ఇవ్వాల్సిన అవసరం. ఎన్ని రకాలుగా దాన్ని చేయాలనో అన్ని రకాలుగా చేస్తూ ఉన్నారు. వక్ఫ్ బోర్డులో ఉండే ఆదాయాన్ని వాళ్ళు ఏం చెప్తారు, వితంతువులకు, ఆడవాళ్లకు, అనాథలకు ఖర్చు పెడతాము, మేము దానివల్ల డెవలప్మెంట్ చేస్తున్నాం తప్ప ముస్లింలకు వేరే కాదని చెప్తారు. దాని పెత్తనము కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మీరు సూపర్వైజ్ చేయండి, కెపాసిటీ వాళ్ళకి ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన పని ఏంది? కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు ఇవ్వాలి. ఎంత తప్పుగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. భారత రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్ కు డిఫరెన్స్ గా ఉంది. సెక్షన్ 14, సెక్షన్ 26, సెక్షన్ 30 ఫండమెంటల్ రైట్స్ ను వైలేట్ చేసిన క్లియర్ గా అర్థమవుతుంది. ఇంత రెవల్యూషన్ ఇంత వచ్చిన తర్వాత కేంద్రము కొంత తగ్గి దీన్ని సింపుల్ గా తప్పించుకోవడం కోసము జాయింట్ పార్లమెంటరీ పార్టీకి రెఫర్ చేశామని చెప్తున్నారు. రెఫర్ చేసేసారు, కానీ అక్కడ కూడా వాళ్ళ కుయుక్తి అర్థమైతా ఉంది. సెంట్రల్ సెక్యూరిటీకి రెఫర్ చేస్తే ఇంకా బెటర్ గా ఉంటుంది తప్ప, సెలెక్ట్ కమిటీకి రెఫర్ చేసింటే బాగుంటుంది తప్ప జాయింట్ పార్లమెంటరీ పార్టీకి రెఫర్ చేయడం ఏంది? సో నేను ఈ రకంగా బీజేపీ చేసిన తప్పుడు విధానాలను మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము, జగనన్న ప్రభుత్వం ఎప్పుడు మైనార్టీల మంచి కోరే ప్రభుత్వము, ఎప్పుడు మైనార్టీలకు అండగా ఉండే ప్రభుత్వము, క్లియర్గా దాన్ని ఓపెన్గా పార్లమెంటు సాక్షిగా అపోజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు ప్రభుత్వము, ముస్లింలకు నేను మంచి చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పే ప్రభుత్వము బీజేపీకి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరు మంచి చేస్తా ఉన్నారు, ఎవరు చెడు చేస్తా ఉన్నారు, దీని ద్వారా క్లియర్గా ముస్లింల పక్షపాతి ఎవరు, ముస్లింల ద్రోహి ఎవరు అనేది క్లియర్గా ఈ ఒక్క బిల్లు వల్లనే క్లియర్గా తెలిసిపోతా ఉంది. ఎప్పుడూ చంద్రబాబు నాయుడు ముస్లింల పక్షాన ఉండిందే లేదు. ముస్లింలను కేవలము ఓటు బ్యాంకు రాజకీయాలుగా వాడుకోవడము తప్ప ఎప్పుడు ముస్లింలకు మంచి చేసిన పాపాన పోలేదు. ఆత్మీయ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో శనివారం ఆ సంస్థ వ్యవస్థాపకురాలు స్వాతి అధ్యక్షతన పలు సేవా సంస్థల ప్రతినిధులు స్వచ్ఛంద సేవకుల విశిష్ట సేవలను గుర్తించి వారిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు డాక్టర్ శశికళారెడ్డి, రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, ప్రిన్సిపల్ సుబ్బయ్య, మేనేజర్ ప్రగతిరెడ్డి, రెడ్డి సంఘం ప్రతినిధులు వెంకటరెడ్డి, దస్తగిరి హాజరయ్యారు. ఆత్మీయ సేవా సంస్థ ఆధ్వర్యంలో చేస్తున్న సేవలను అతిథులు ప్రశంసించారు. ప్రత్యేకంగా నిర్వాహకురాలు స్వాతిని అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ శశికళారెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛందంగా పేదలకు, అన్నార్థులకు, అనాథలకు సేవలను అందిస్తున్న స్వాతిని అభినందించారు. ఆకలిగా ఉన్న వారికి ఆహారం వృధాగా ఉన్న ప్రాంతం నుండి సేకరించి ఆహారాన్ని ఆకలిగా ఉన్న వారికి అందించే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ సేవలను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి వాహనం, కొంత వ్యయం అవసరం అవుతుందని దాతలు ముందుకు వచ్చి సహాయ సహకారం అందించాలని నిర్వాహకురాలు స్వాతి కోరారు. అనంతరం స్వచ్ఛంద సేవకులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ ప్రాంతంలో సేవలను అందిస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ ఆత్మీయ సేవా సంస్థ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ అనేది అందజేయడం జరుగుతుంది. ఎక్కడైనా కూడా ఫంక్షన్స్లో కానీ పార్టీస్లో కానీ మిగిలిపోయిన ఆహారాన్ని వాళ్ళకి తెలియజేస్తే, వాళ్ళకి ఆ నెంబర్కి తెలియజేస్తే వాళ్ళు ఆ ఆహారాన్ని ఎవరికైతే అవసరమో వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైతే నీడీ పీపుల్ ఉంటారో, అంటే వాళ్ళకి ఆరోగ్యం సరిగా లేకుండా, లేకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు లేకుండా ఒంటరిగా ఉన్న వాళ్ళైతేనేమి, ఒంటరి ఆడవాళ్ళు అయితేనేమి, లేకుంటే ఏదైనా అనారోగ్యం బారిన పడి వాళ్ళ పనులు చేసుకొని లేని స్థితిలో ఉన్న వారికి వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయడమే కాకుండా వాళ్ళకి వీళ్ళే స్నానం కూడా చేయించి వాళ్ళకి ఏదైనా ఇంజరీస్ ఉన్న దానికి ఆయింట్మెంట్ అవి రాసి వాళ్ళకి హెయిర్ కట్ లేకుండా అబాండన్గా పడిన ముసలి వాళ్ళు అయితేనేమి వాళ్ళందరికీ కూడా హెయిర్ కటింగ్ కూడా చేసి కూడా వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి మేలు చేస్తున్నారు. అంటే మనము ఎవరికైనా డబ్బులు డొనేట్ చేయొచ్చు, కానీ మనం ఆ పనిలో ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో వారికి అందరికీ కూడా హెల్ప్ చేయడం అనేది చాలా గొప్ప విషయము. అది మనకి మనసులో నుండి ఒక మానవత్వం అనేది, ఆ సేవ చేయాలన్న భావం ఉన్న వాళ్ళే అది చేయగలుగుతారు. ఇలాంటి గొప్ప పని చేస్తున్న ఈ సంస్థ స్వాతి గారికి నా అభినందనలు. ఇక్కడ చేసిన చాలా సంస్థలకు వాళ్ళు కూడా ఎంతోమంది, అంటే ఒంటరి మహిళలకైతేనేమి ప్రతి ఒక్కరికి కూడా ఎడ్యుకేషన్ పరంగా కూడా ఎంతో హెల్ప్ చేస్తున్నారు. సమాజానికి ఇలాంటి సంస్థలు అనేది చాలా అవసరం. అంటే ఎక్కడైతే అవసరం ఉంటాయో పేదవారికి అయితేనేమి, అబాండెంట్ పీపుల్కి అయితేనేమి చాలా అవసరము. మనం ఈ సేవాభావాన్ని ప్రతి ఒక్కరిలో కూడా మనం పెంపొందించాల్సిన అవసరం ఉంది. అది చిన్నప్పటి నుంచే మన పిల్లల్లో కలిగించాలి. అంటే వాళ్ళు ఇప్పుడు మనం చాలా స్పెండ్ చేస్తుంటాం మన పిల్లల బర్త్డేస్ అని, ఏదైనా ఫంక్షన్స్ కోసం ఆ స్పెండ్ చేసే బదులు ఆ డబ్బులు ఏదైతే ఉన్నాయో మనం స్పెండ్ చేసే 5,000, 10,000 రూపీస్ అయినా కూడా మనం ఇలాంటి సంస్థలకి ఇచ్చి వాళ్ళు 10 మందికి సేవ చేసే విధంగా వారికి మనం ప్రోత్సాహం అందిస్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా మీరు ఏదైతే చేస్తున్నారో దీనికి అందరూ నోట్ చేసుకోండి. ఈ నంబర్కి ఫోన్ చేస్తే ఖచ్చితంగా కూడా మీ దగ్గర ఏదైనా మిగిలిపోయిన ఆహారం ఉంటే వీళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి అవసరమైన వాళ్ళకి అందజేస్తారు. వీళ్ళు చాలా హాస్టల్స్ కూడా, అంటే బయట చాలా సొసైటీస్ రన్ చేసే వెల్ఫేర్ హాస్టల్స్లో కూడా వీళ్ళు ఇలాంటి ఆహారాన్ని అందజేయడం జరుగుతుంది. మెయిన్గా మీరందరూ కూడా 9866982871కి కాల్ చేయండి. మీ ఆహారం ఏదైనా మిగిలిపోయి ఉంటే వాళ్ళు వచ్చి కూడా ఆహారాన్ని డెలివరీ చేస్తారు. ఖచ్చితంగా కూడా మేమందరం కూడా ఈ సొసైటీకి సపోర్టివ్గా ఉంటామని తెలియజేస్తున్నాము. ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ వేస్ట్ అయిన ప్రతి మెతుకు ఆకలి ఉన్న వాళ్ళకి పంచాలన్నదే నా ఉద్దేశం. అయితే ఆ వెళ్ళే దారిలో మాకు కొన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. అంటే వెళ్ళేటప్పుడు ఆటో ఖర్చులు కానీ, లేకపోతే పేపర్ ప్లేట్స్ కానీ, వాటర్ గ్లాసెస్ కానీ నీడ్స్ ఉండే వాళ్ళకి ఆ ఖర్చులు మేము భరించలేకపోతున్నాము. వాటికి కొంచెం మాకు హెల్ప్ చేయండి. అలాగే ఏదైనా వెహికల్ ఇస్తే ఆ వెహికల్లో ట్రాన్స్పోర్ట్ ద్వారా ఇంకా తొందరగా రీచ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇచ్చిన ఆహారం పాడవకుండా కానీ, లేకపోతే ఎక్కువ దూరాల్లో ఉంటే తొందరగా చేరే అవకాశం కానీ వాళ్ళకి ఉంటుంది. కాబట్టి దాతలు ముందుకు వస్తారని ఈ పని అయితే, ఈ కార్యక్రమం నేను ఈ స్వచ్ఛంద సేవా సంస్థలో చేసే కార్యక్రమాలు నలుగురి కోసం కాకుండా మనస్ఫూర్తిగా మనం చేస్తున్న ఈ పని 10 మందికి సంతోషాన్ని కలిగిస్తున్నారా లేదా అని నా మనస్సాక్షిగా అందరి ముందు చెబుతున్నాను. ప్రతి పని నేను ఇక్కడ అందరికీ చేరువై వాళ్ళ కుటుంబ వ్యక్తిగా దగ్గరయ్యానని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్. ఆత్మీయ స్వచ్ఛంద సేవా సమితి తరఫున కళాశాల తరఫున మీరు రావడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మేడం గారికి, స్వాతి మేడంకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు జరుగుతున్న దానికి మనం అందరూ ఎంకరేజ్మెంట్గా ఉండాలి, మేడంని సపోర్ట్ చేయాలి, మనకు తోచిన సహాయం మనం కూడా చేయాలని కోరుకుంటున్నాను. అలాగే 3rd యానివర్సరీ జరుపుకుంటున్నారంటే అది ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే స్వచ్ఛంద సేవా సమితి అలాంటి ఇండిపెండెంట్గా జరపడం అనేది మన ఇంట్లో ఇప్పుడు మనం చూస్తుంటే మన ఇంట్లో వాళ్ళని మనం సరిగా పట్టించుకోవట్లేదు. జనాలు అలా ఉన్నారు, సమాజం అలా ఉంది. అలాంటిది మేడం ఫ్యామిలీతో పాటు సమాజాన్ని మొత్తం ఫ్యామిలీగా ట్రీట్ చేసి ఇలాంటి మంచి సమస్యలు నడుపుతున్న మేడంకి మా తరఫున, మా కళాశాల తరఫున అభినందిస్తున్నాము. మేమందరం ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని మేడం గారు చేయాలని, అలాంటి చేసే మంచి కార్యక్రమాలు చేసి అందరినీ, ప్రతి ఒక్కరు సేవా సంస్థ వాళ్ళందరూ మనం ఎంకరేజ్ చేసి ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇలాంటి మంచి కార్యక్రమం నన్ను ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్క మేడం ఒక్కతే ఈ సమాజాన్ని నడపాలంటే కష్టము. అందరం తలా ఒక చేయి వేస్తే 2 చేతులు కలిపినప్పుడే శబ్దం వస్తుంది. ఒక చేయి ఎంత చెప్పినా శబ్దం రాదు. కాబట్టి ఈ మేడానికి మనమందరము అలా తోచినంత సాయం చేసి ఈ సంస్థలను ముందుకు తీసుకోవాలనేది నా అభిప్రాయం.
దశాబ్దాల కాలం నుండి ఉన్న వక్ఫ్ చట్టాన్ని భగ్నం చేసేందుకు బీజేపీ కూటమి ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టిందని, ఆ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. బిల్లు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫారసు చేయడంలో వైఎస్ఆర్సీపీ కూడా భాగస్వామ్యం కావడం హర్షించదగ్గ విషయమని ముస్లిం ఫెడరేషన్ నాయకులు మహబూబ్ బాషా, సోహెల్ రాణా, జుబేర్ పునా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం ఫెడరేషన్ నాయకులు మరియు ఎంహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముల్లా ఖాజా హుస్సేన్ మాట్లాడుతూ, కేవలం మత రాజకీయాలపై ఆధారపడి బీజేపీ ముస్లింలకు చేస్తున్న అన్యాయాన్ని టీడీపీ, జనసేన వత్తాసు పలకడం సబబు కాదన్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీలను నమ్మి ఓట్లు వేసినందుకు వక్ఫ్ చట్టం సవరణ రూపంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముస్లిం సమాజానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి రుణం తీర్చుకున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ, జనసేనలో ఉన్న ముస్లిం నాయకులు కూడా ఈ విషయాన్ని గ్రహించి ఖండించాలన్నారు. వక్ఫ్ సవరణ చట్టం బిల్లును పార్లమెంట్లో అడ్డుకొని వ్యతిరేకించిన ఇండియా కూటమి ఎంపీలకు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఎంపీలకు ముస్లిం సంఘాల తరపున కృతజ్ఞతలు తెలిపారు. అదే క్రమంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీలో తీవ్రంగా వ్యతిరేకించి బిల్లు రద్దు అయ్యే విధంగా కృషి చేయాలని కోరారు. తీవ్రంగా పరిగణించి అక్కడ తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాము, నారా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి మేము ముస్లిం ఫెడరేషన్ తరపు నుంచి ఒకటే కోరుతున్నాము, వీళ్ళు ముస్లింల ఓట్లు తీసుకొని ఈరోజు ముస్లింల హక్కులు కాలరాస్తున్నా కూడా నోరు మెదపకుండా ఉండడం చాలా దారుణం. ఈ యొక్క చట్టాలు తెచ్చి ముస్లింల హక్కులను కాలరాస్తున్న ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. కావున ముస్లిం సంఘాల తరపు నుంచి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఏదైతే వక్ఫ్ సవరణ చట్టం ఉందో సెలెక్ట్ కమిటీలో కూడా వైసీపీ ఎంపీలు ఉన్నారు, టీడీపీ ఎంపీలు కూడా భాగస్వామ్యం కావడం జరిగింది. వెంటనే ఈ యొక్క సెలెక్ట్ కమిటీలో కూడా దీన్ని రద్దు చేసేయాలని చెప్పి ముస్లిం ఫెడరేషన్ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తూ, అదే క్రమంలో ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క నిర్ణయం తీసుకున్నాడో వాటికి ముస్లిం సంఘాల తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారికి, ఇండియా కూటమి ఎంపీలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ప్రభుత్వం వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. దానికి మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ముస్లింల గురించి ఒక క్షణం కూడా ఆలోచించకుండా ముస్లింలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఈ సవరణ చట్టాన్ని వాళ్ళు మద్దతు ఇవ్వడం జరిగింది. ఇది చాలా దారుణం. నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ముస్లింలకు హామీ ఇవ్వడం జరిగింది, మీకు ఏ సమస్య వచ్చినా మేమందరము అండగా ఉంటామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. తీరా ఇప్పుడు ముస్లింలకు వ్యతిరేకంగా తెచ్చిన ఈ చట్టాన్ని వాళ్ళు మద్దతు ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళ మాటలు ఎట్లా ఉన్నాయంటే సవాతి తల్లి ప్రేమ లేఖ చూపిస్తున్నాయి. ఎన్నికల ముందు ముస్లింలకు మీకు అండగా ఉంటామని చెప్పడం జరిగింది, ఇప్పుడు చూస్తే తీరా వాళ్ళకి విరుద్ధంగా చేయడం జరుగుతున్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దేశంలోనే కొన్ని వేల ఎకరాల వక్ఫ్ ప్రాపర్టీ ఉంది, దీన్ని కాజేయాలని చూస్తుంది బీజేపీ ప్రభుత్వము. దానికి అండగా టీడీపీ, జనసేన నిలబడుతుంది. దీన్ని ముస్లిం సంఘాలుగా మేము అందరం తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇదే విధంగా మీరు నడుస్తే రాబోయే రోజుల్లో మీకు ముస్లిం సంఘాలుగా ముస్లిం సమాజం మొత్తం మీకు ఎదురు దెబ్బ చూపిస్తామని తెలియజేస్తున్నాము. ముస్లింల ఓటు తీసుకొని ఆ రోజు ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీ మీద ఏ సమస్య రాకుండా చూసే బాధ్యత మాది, మీరు మాకు ఓట్లు వేయండి అని చెప్పి ఈరోజు మా ముస్లింల చట్టాలకి వ్యతిరేకంగా వారు పనిచేస్తున్నారు. అదేవిధంగా ఇండియా కూటమి మరియు జగనన్న ఎంపీలందరూ కలిసి వైసీపీ పార్టీ దీనికి వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వ్యతిరేకించడం చాలా మేము వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ అత్యంత రద్దీ ప్రాంతం. నంద్యాల జిల్లా కేంద్రంగా మారిన తరువాత నంద్యాల పరిసర ప్రాంతాల ప్రజలు వివిధ పనుల కోసం పట్టణానికి వచ్చి వెళ్తుంటారు. వందల కొద్ది వాహనాలు, వ్యాపారస్తులు, వినియోగదారులు ఇలా అనేక అవసరాలతో ఈ ప్రాంతం జనసంద్రంగా నిత్యం రద్దీగా ఉంటుంది. అయితే కొద్దిపాటి వర్షం కురిసిందంటే సంజీవనగర్ రోడ్లు మురికి నీటితో, మురుగు కాలువలు పొంగి పొర్లి సంద్రాన్ని తలపిస్తూ పాదాచారులకు, వాహనదారులకు, వ్యాపారస్తులకు, స్థానిక వ్యాపారస్తులకు తీవ్ర ఇబ్బంది కలుగుతున్నది. మురికి కాలువలు పొంగి పొర్లి ఆ మురుగు రోడ్లపై ప్రవహించి అట్లే ఉండడంతో చెత్తా చెదారం నుండి దోమలకు, ఈగలకు ఆవాసాలుగా మారి దుర్గంధాన్ని వెదజల్లుతూ రోగాలకు కారణమవుతున్నది. ఈ పరిస్థితిని చక్కదిద్దాలని స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
and any day. ఏం పేరు? చెప్పు. చిన్న వర్షానికి చిన్న కాలువలలో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల మృతి వాసన దోమలతో చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రయాణికులకు చాలా ఇబ్బంది అయింది, షాపులకు కూడా చాలా ఇబ్బంది అయింది. దీనికోసం తక్షణమే మున్సిపాలిటీ వాళ్ళు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. విజయవాడలో గత రాత్రి 9 గంటల ప్రాంతంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక మహాశిల్పంపై టీడీపీ పచ్చబుక్కలు పోలీసుల సాక్షిగా అందరినీ బయటకు పంపి లైట్లు ఆర్పి విగ్రహ విధ్వంసానికి కుట్ర పన్ని దాడికి పాల్పడ్డారు. ఈ మహా విగ్రహాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సందర్భంగా 404 కోట్ల వ్యయంతో నిర్మించడం జరిగింది. అతిపెద్ద మహాశిల్పాన్ని ధ్వంసం చేసేందుకు చేసిన విధ్వంసకర సంఘటనను ప్రజాస్వామ్యవాదులు, దళిత సంఘాలు, ప్రజలు తీవ్రంగా ఖండించడం జరిగింది. దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ నంద్యాల పట్టణంలో ప్రజాస్వామ్యవాదులు, అంబేద్కర్ వాదులు, దళిత సంఘాల నాయకులు తీవ్రంగా ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. శాంతియుతంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించి బొమ్మల సత్రం సర్కిల్లో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నీటితో శుభ్రం చేసి అటు తరువాత క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మునయ్య, కారు రవికుమార్, డాక్టర్ మనోజ్ కుమార్, ఇమ్మానుయేలు, రవికిరణ్, మోహన్, ఎర్రన్న, మాల మహానాడు ప్రసాద్, శ్రీను, తిమ్మరాజు, మీసాల రవి, పిజి కిరణ్, నరసింహులు, పి నరసింహులు, కుమార్, ఎన్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు రాష్ట్రంలో దళితులను చాలా కించపరిచినట్లు ఈ అంబేద్కర్ విగ్రహాన్ని దగ్గర ఉన్న శిలాపాతకాన్ని పగలగొట్టడం చాలా విడ్డూరము. కొత్త ప్రభుత్వం వచ్చినాక ఇలాంటి చర్యలు జరగడం చాలా బాధాకరం. మా అంబేద్కర్ గారు అందరికీ ఆదర్శంగా ఉండేవాడు, అందరి నాయకుడు. అలాంటి వారికి ఇంత అన్యాయంగా జరిగినందుకు మా జాతి తరఫున, మా కులాల తరఫున అందరం బాధపడుతూ తీవ్రంగా ఆ ప్రయత్నం చేసిన వాటి మీద కఠినంగా చర్యలు తీసుకుంటూ గవర్నమెంట్ వారు అయితేమి ప్రభుత్వం అయితేమి దళితులను కించపరిచేలా చేశారు. కాబట్టి తక్షణమే వారి మీద చర్యలు తీసుకోవాలని మేము అందరినీ కోరుకుంటున్నాం. ఈరోజు అన్ని పేపర్లలో ప్రతి ఒక్కరు కూడా చూసిన పరిస్థితి ఏంటంటే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విగ్రహము విజయవాడ నడిబొడ్డులో ప్రతిష్ఠించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది. ఎందుకంటే ఎంతోమంది అంబేద్కర్ గారి వారసులు, ఎంతోమంది అంబేద్కర్ అభిమానులు ఈ రాజ్యాంగం ద్వారా రాజకీయ లబ్ధి పొందిన వారు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా అంబేద్కర్ గారి విగ్రహానికి జరిగిన అవమానాన్ని ఖండించాలి. ఖచ్చితంగా దాని మీద ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేయాలి. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారము మన భారతదేశంలో ఈ వ్యవస్థ కొనసాగుతుందనే విషయం ప్రతి ఒక్కరు గమనించాలి. ఏదైతే పచ్చ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంబేద్కర్ విగ్రహము ఏర్పాటు చేసినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరు తొలగించడము, ఆ తర్వాత అదే వ్యక్తులు అక్కడ విగ్రహం పెట్టకూడదని ఎవరైతే ఆ రోజు ప్రోత్బలించారో వారు విగ్రహాన్ని కూడా పడగొట్టడానికి తెగించారనే విషయము మాకు అర్థమవుతుంది. కాబట్టి ఈ విషయంలో పోలీసు వారు ప్రభుత్వము చొరవ తీసుకొని ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆ చర్యకు పాల్పడిన వారిని ఖచ్చితంగా ఏ పార్టీ వారికి సంబంధం లేదు, ఖచ్చితంగా మా అనుమానం అంతా కూటమి పక్షము ఉన్నవారే అనుకుంటున్నాము. వారిని తక్షణమే అరెస్టు చేయాలి, ఖచ్చితంగా వారిని శిక్షించాలి. ఎందుకంటే ఆయన ఏ రాజకీయ నాయకుడు కాదు, ఆయన భారత రాజ్యాంగ నిర్మాత. కాబట్టి భారతదేశంలో ప్రతి ఒక్క వ్యవస్థ రాజ్యాంగం ద్వారా నడుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అంబేద్కర్ గారి విషయంలో పార్టీలు, కులాలు, మతాలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో మీ యొక్క వాయిస్ని వినిపించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అదేవిధంగా నడిబొడ్డులో ఏర్పాటు చేసిన ఆ విగ్రహాన్ని అందరము గౌరవించుకుంటే మనము భవిష్యత్తులో ముందుకు వెళ్తాం. అదేవిధంగా ప్రతి ఒక్కరికి మా విన్నపం ఏమైందంటే దళితులు మాత్రమే కాదు, అంబేద్కర్ రాజ్యాంగం గుండా బాగుపడిన వాళ్ళు అన్ని మతాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ప్రతి ఒక్కరు కూడా ఈ రాజ్యాంగం ద్వారా బాగుపడిన వాళ్ళే. కాబట్టి ఈ విగ్రహం పైన దాడి రాష్ట్రంలో చాలా దాడులు జరుగుతున్నాయి. అంబేద్కర్ గారి విగ్రహం మీద జరిగిన దాడిని మేము ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే ఆ దాడి జరగడం అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. కాబట్టి మేము ఈ సందర్భంగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎవరైతే చర్యకు పాటుపడ్డారో వారి మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. జై భీమ్, జోహార్ అంబేద్కర్. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సుమారు 400 కోట్లతో ఖర్చు పెట్టి విజయవాడ నడిబొడ్డు సెంటర్లో అంబేద్కర్ గారి 125 అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ఆ ప్రభుత్వం చొరవ తీసుకొని మహా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంత పెద్ద విగ్రహాన్ని చూసి ప్రపంచమే నివ్వరపోయి అంబేద్కర్కి మంచి గౌరవం ఇచ్చినారని చెప్పి ఆంధ్రప్రదేశ్లో నిలబెట్టడం జరిగింది. కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎన్నికలుగా చూడాలి, కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అంబేద్కర్ అందరికీ నాయకుడే కాకుండా అందరికీ సిద్ధాంతకర్త, రాజ్యాంగ నిర్మాత కాబట్టి ఆయన గౌరవించుకోవడం మనకు విధి. అలాంటివి ఏం ఆలోచించకుండా ప్రభుత్వం మారిన వెంటనే కొంతమంది నాయకులు ప్రోత్బలము మరి కూటమి ప్రభుత్వం వాళ్ళు చేస్తున్న దుశ్చరణను అంబేద్కర్ అంత పెద్ద విగ్రహాన్ని చూసి మన గర్వపడ కాకుండా ఆ విగ్రహం దగ్గర పోయి దాని వేసిన లెటర్స్ అన్ని పడగొట్టడం జరిగింది. నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం ఔకు మండలంలోని రిజర్వాయర్ వద్ద జలహారతి కార్యక్రమంలో భాగంగా రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గంగమ్మ తల్లికి జలహారతి ఇచ్చి
అనంతరం ఔకు రిజర్వాయర్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విడుదల చేశారు. రాయలసీమ రైతులను సస్యశ్యామలం చేయడమే లక్ష్యమని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో జమ్ములమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవి, భూపేష్ రెడ్డి, పక్కిరారెడ్డి, ఉగ్రసేనారెడ్డి పాల్గొన్నారు. ఈ రోజు వరుణదేవుడు కూడా పైన వర్షాలు పడడంతో ముఖ్యంగా అతి తక్కువ కాలంలోనే ఈ రోజు మన ఔకు రిజర్వాయర్ నింపుకొని ఇక్కడ నుంచి మనం కడప జిల్లాకు కూడా నీళ్లు ఇస్తా ఉన్నాము. ఇది ఒక ఆనవాయితీ, ప్రతిసారి కూడా ఇక్కడికి రావటం, వాళ్ళు మనం పక్క జిల్లాలో అయినప్పటికీ ఒక అన్నదమ్ములతో సమానంగా కూడా అందరం ఒక మంచి కార్యక్రమం, పూజా కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ నుంచి ఇవ్వడం జరుగుతా ఉంది. ఈ రోజు ఈ నీళ్లు కడప జిల్లాకు గానీ ఔకు రిజర్వాయర్ కు గానీ కేవలం 3 రోజుల్లో ఔకు రిజర్వాయర్ లో 3.5-4 టీఎంసీల నీళ్లు పెడుతున్నామంటే నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు ఏదైతే కోర్కల్ రిజర్వాయర్ ను దశాబ్దాల కాలంగా పెండింగ్ ఉన్నప్పటికీ కొన్ని వందల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టి ఈ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో దాన్ని కంప్లీట్ చేసి, అదేవిధంగా గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం కేవలం కమిషన్ల కోసం మట్టి వరకును కాలువలు మాత్రమే తవ్వినటువంటి ఆ యొక్క జిఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా ఈ రోజు 20,000 క్యూసెక్లు 20,000 క్యూసెక్లు దాకా దాదాపుగా పారేటువంటి పరిణామం చేసి, అదేవిధంగా ఈ రోజు 10-12,000 క్యూసెక్లు మన ఔకు రిజర్వాయర్లకి 2 టన్నులు, తర్వాత బైపాస్ లో టన్నుల నుంచి తర్వాత కూడా నింపడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్టం సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్న ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. ఆత్మీయ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవకులకు సన్మానం. వక్ఫ్ సవరణ బిల్లుపై మాజీ సీఎం జగన్ నిర్ణయం హర్షణీయమని పేర్కొన్న ముస్లిం ఫెడరేషన్. కొద్దిపాటి వర్షానికే సంద్రాన్ని తలపిస్తున్న సంజీవనగర్ రోడ్లు. ఔకు రిజర్వాయర్ వద్ద గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.